ఇక్కడ వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే వీడియో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈ సాంగ్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. చాలామందైతే ఈ సాంగ్ మీద చేయమని చాలామంది చెప్పారు. ప్రాజెక్ట్ గూడా ఇయ్యమన్నారు. దానికోసం ఇది ఇస్తున్నా. ఇక్కడ ల్యాండ్ స్క్రీన్‌లో చూపిస్తున్నా. ఫుల్ స్క్రీన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టా. అక్కడ వెళ్లి చూడండి. ఇప్పుడైతే మనం డెమో అయితే చూద్దాం. డెమో చూసాక ఎలా చేసుకోవాలనేది నేను డీటెయిల్‌గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. అల్లి బిల్లి సెండు మల్లి సిక్కినానే నీ నవ్వులా. ఒక డెమో చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఎలా చేసుకోవాలనేది నేను డీటెయిల్‌గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి. లైక్ అయితే చేయండి. కొంచెం మోటివేషన్ లాగైతే ఉంటుంది నాకు. లైక్ చేసుకోండి. అదొక్కటే మిమ్మల్ని అడిగేది. లైక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మన ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంకా అక్కడ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఇచ్చాను. అక్కడ వెళ్లి ఓపెన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో లిరిక్ అనేది ఉంటుంది. ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను. ఎందుకంటే ఒకటేమో బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఉంచుకోండి. లేకుంటే మాకు బ్లాకే కావాలంటే ఇలాగైనా ఉంచుకోండి. ఇలా కూడా కొంచెం బానే ఉంటుంది. కానీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఇంకా అమేజింగ్ అయితే ఉంటుంది. అదైతే పెట్టుకోండి మీరు ఇలాగైతే. నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన అంటే నార్మల్ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఉంటది కదా! గ్రీన్. అదైతే నేను ఆల్రెడీ ఇచ్చాను ప్రాజెక్ట్. అది కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలాగంటే నేను బ్యాక్ వచ్చేసి ఇది ఉంది కదా! నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇది ఇక్కడొచ్చి దీన్నైతే కాపీ చేసుకోండి. ఇక్కడ చేసుకొని ఈ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి మన మెయిన్ ప్రాజెక్ట్‌లో అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన దాని తర్వాత దీన్ని డైరెక్ట్ అయితే కిందకైతే తీసుకొచ్చేయండి. అంటే ఎక్కడంటే మీరు ఫోటోస్ అన్నీ ఉంటాయి కదా! లిరిక్ అన్ని దాని మొత్తం టోటల్‌గా కిందకొచ్చేయండి. ఇలాగైతే తీసుకొస్తే ఇక్కడైతే మీకైతే ఇలాగైతే ఉంటుంది. కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో లిరిక్ ఉంటుంది. ఈ లిరిక్ అనేది మీకు ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ గనుక వస్తే ఈ లిరిక్ నేను ఇచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీ ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఏది పెట్టుకున్నా కూడా బానే ఉంటుంది. నేనైతే ఇది పెట్టాను. చాలా బాగా వచ్చింది. ఎలాగైనా చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు అన్నీ ఇక్కడ నుంచి గ్రూప్స్ అంతే ఉంటాయి. మొత్తం గ్రూప్సే ఉంటాయి. ఒకటి కూడా నేను ఫోటో ఎయలేదు. అన్ని గ్రూప్‌లో ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలని నేను చాలా వీడియోలో చెప్పాను. అక్కడ వెళ్లి చూసుకోండి. నేను ఫోటో రూమ్ యాప్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ప్లే స్టోర్‌లో కూడా దొరుకుతుంది. అక్కడ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకొని మీ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ గ్రూప్స్ ఉంది కదా! గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ మీకు ఒక పీఎన్‌జీ ఫోటో అయితే ఉంటుంది. పీఎన్‌జీ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక్కడ మీకు స్టార్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ మీ ఫోటోస్ అనేది ఓపెన్ కదా! దీన్ని మీరు ఇక్కడ మీకు ఫోటోస్ మొత్తం ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని పీఎన్‌జీ ఫోటోస్ ఉంటుంది. నేను ఒక పీఎన్‌జీ ఫోటో పెట్టి చూపిస్తాను. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో పెట్టి కొంచెం జూమ్ అయితే చేసుకోండి ఇలాగైతే. చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు కింద ఈ మన స్నో ఎఫెక్ట్ రావాలి. అంటే మీకు ఎఫెక్ట్ రావాలి కదా! అంటే మీకు కొంచెం బ్లర్ అయి ఉండాలి. బ్లర్ అయి ఉంటేనే మీకు కొంచెం బాగుంటుంది. అందుకనే ఇది మీ ఎఫెక్ట్‌లో ఉంది కదా! ఈ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైప్ అని ఉంటుంది. వైప్ సెలెక్ట్ చేసుకొని దీన్నైతే ఎండ్‌ని కొంచెం ఆహ్, డిక్రీజ్ అయితే చేయండి. డిక్రీజ్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ సెట్ అయిపోతుంది బాగానే. కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇగో చాలా బాగా సెట్ అయింది ఫోటో అనేది. ఇలానే మీ ఎడిట్ గ్రూప్‌లో వెళ్లి మొత్తం ఫోటోస్ అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత లాస్ట్‌కొస్తే మీకు ఇక్కడ 3 ఫోటోస్ అనేది ఇవ్వలేదు. ఇది ఎలా అంటే ఇక్కడ గ్రూప్స్ ఉంది కదా! ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి దీన్నైతే ఈ బీట్ మార్క్ దగ్గరకొచ్చి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన దాని తర్వాత దీన్నైతే పైకి తీసుకొచ్చేయండి. దాని తర్వాత కరెక్ట్ బీట్ మార్క్ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ ఈ బీట్ మార్క్ వరకు జరుపుకోండి. ఇక్కడైతే కొంచెం స్పీడ్ ఆప్షన్‌లోకెళ్ళి మీరైతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇలానే ఇక్కడి వరకు ఇలానే మీరు డూప్లికేట్ చేసి మీ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడైతే మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.